డాక్టర్ గారు, నా వయసు 58 సంవత్సరాలు. గత నెల రోజులుగా దగ్గుతో బాధపడుతున్నాను. బరువు కూడా తగ్గాను. అలాగే నీరసంగా ఉంటున్నాను. ఇవేమైనా క్యాన్సర్ లక్షణాలా? ఇప్పుడు నేనేం చేయాలి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా నెల రోజులకి పైన తగ్గకుండా దగ్గు వస్తుంది, బరువు తగ్గుతున్నారు అంటే కంపల్సరీగా మీరు డాక్టర్ని సంప్రదించాలి. పరీక్షలు చేయించుకోవాలంటే డాక్టర్ చేత ఫిజికల్గా ఎగ్జామినేషన్ చేయించుకుని అవసరమైన టెస్టులు చేయించుకోవాలి. మన దేశంలో ఇలాగా దగ్గటం, క్రానిక్ కాఫ్ అంటాం, 1 మంత్కి కూడా దగ్గు తగ్గట్లేదు, అలాగే బరువు తగ్గుతున్నారు, జ్వరం వస్తుంది, ఉమ్ములో తెమల్లో రక్తం పడుతుంది అంటే మోస్ట్ కామన్ కాజ్ అనేది ట్యూబర్క్లోసిస్. ట్యూబర్క్లోసిస్ మూలంగా ఇది వస్తుంది. అలాగే లంగ్ క్యాన్సర్లో కూడా ఇలాంటి సిమ్టమ్సే ఉంటాయి. మనము డాక్టర్ని సంప్రదించి ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు అది ట్యూబర్క్లోసిస్ సంబంధించిందా ఆర్ లంగ్ క్యాన్సర్ సంబంధించిన అవగాహన వస్తుంది. అలాగే దీంతో పాటు స్కాన్స్ అంటే చెస్ట్ ఎక్స్రే, దాని తర్వాత అవసరమైతే సిటీ స్కాన్ ఇవి చేయించుకోవాలి. ఇన్ కేస్ చెస్ట్ ఎక్స్రేలో కానీ సిటీ స్కాన్లో కానీ ఏమైనా అనుమానం ఉన్న లీజన్స్ ఉన్నాయి లంగ్లో, అది లంగ్ క్యాన్సర్ సంబంధించింది అనిపిస్తే కనుక మనం బయాప్సీ చేసి అది లంగ్ క్యాన్సరా కాదా అని నిర్ధారణ చేసుకోవాలి. అలాగే ట్యూబర్క్లోసిస్ అనే అనుమానం ఉంటే కనుక ట్యూబర్క్లోసిస్ సంబంధించిన టెస్టులు ఉంటాయి. అది బ్లడ్ టెస్ట్ ఉంటుంది, మన స్పూటమ్ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్లో ట్యూబర్క్లోసిస్ ఒకవేళ డయాగ్నోస్ అయితే కనుక ట్యూబర్క్లోసిస్ సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. దీంట్లో డయాగ్నోసిస్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ట్యూబర్క్లోసిస్కి ట్రీట్మెంట్ యాంటీ ట్యూబర్క్యులర్ ట్రీట్మెంట్, అది 6 నెలల పాటు టాబ్లెట్స్ వాడితే పూర్తిగా నయమైపోతుంది. అదే లంగ్ క్యాన్సర్ అయితే కనుక లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ పూర్తిగా మారిపోతుంది. లంగ్ క్యాన్సర్ అయితే ఫస్ట్ మనం లంగ్ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది, ఏ రకమైన లంగ్ క్యాన్సర్, ఇవన్నీ కనుక్కొని దానికి తగ్గ ట్రీట్మెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది.